అందరికీ నమస్కారం. నేను మీ శేఖర్ మెట్ల. ఈరోజు మీతో ఒక చిన్న విషయం షేర్ చేద్దామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం. ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కోడింగ్ అంటే భయంగా ఉంటుందా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే కోడింగ్ చేయటం ఎట్లా? సాఫ్ట్వేర్ రంగంలో కోడింగ్ అనేదే మెయిన్ ప్రాధాన్యత ఉంటుంది. మరి అలాంటి కోడింగ్ నేను చేయటానికి అవగాహన కూడా లేదు, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఇలాంటి సందేహాలు ఎన్నో మనకి కలుగుతూ ఉంటాయి. అయితే కోడింగ్ అనేది నిజంగా భయపడాల్సినంత విషయమా? నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, అంటే నేను మ్యాథ్స్లో చాలా పర్ఫెక్ట్గా ఉండను అనే మీ యొక్క ఒక థాట్ ప్రాసెస్ అంతే. అది కోడింగ్ పర్టికులర్గా చెప్పాలి అంటే మీ ఎగ్జిస్టింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎగ్జిస్టింగ్ థాట్స్ కానీ ఆలోచనల్ని కొంచెం సేపు పక్కన పెట్టి నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి, ఒక మంచి పొజిషన్ జాబ్ లాంటిది సాధించాలి, ఇలాంటి దాంట్లో కోడింగ్ నేర్చుకుంటే కనుక చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది అంటే నా యొక్క లాజికల్ థాట్స్ కానీ మన థింకింగ్లో కొత్త ప్రాజెక్ట్స్ మీద ఉన్న ఐడియాస్ని కానీ ఇంప్లిమెంట్ చేసి సాఫ్ట్వేర్ రంగంలో మీ యొక్క వ్యూని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే కోడింగ్ అనేది ఒక మంచి వెపన్ లాంటిది. మీకు మీ కెరీర్లో చూస్ చేసుకోవడానికి కోడింగ్ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కానీ మీరు చూస్ చేసుకోవచ్చు, పైథాన్ కానీ జావా కానీ ఇలాంటివి ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి ఈ రెండే యూస్ చేశాను. ఎస్, C++ కానీ PHP, యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ పాసిబ్లీ దేర్. యూ స్ట్రాంగ్లీ రిమెంబర్ ఇన్ దాట్ వే. ఏమండి, అదేవిధంగా మీరు స్ట్రాంగ్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా మనం 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ సంథింగ్ ఒక బ్యాచ్లో చదివేసి వచ్చేసాం, డిగ్రీ కూడా. మరి ఇప్పుడు సడన్గా ప్రోగ్రామింగ్ అంటే మరి ఆ విధంగా నేను నేర్చుకోగలనా లేదా అనే సందేహాలు చాలా ఉండొచ్చు. అప్పటికి మీకున్న మెచ్యూర్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్. మీరు అండర్స్టాండ్ అవ్వండి. అంటే జాబ్ మార్కెట్లో, జాబ్ కెరీర్లో మీరు ఇవాళ జాబ్ చేయడానికి అడుగు పెట్టడం కానీ లేదంటే కెరీర్లో ఎంటర్ అయ్యి మనం ఇంకా ట్రై చేయగలం, మన క్యాపబిలిటీ మన పవర్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది, ప్రూవ్ చేసుకోగలం, ఇక్కడతోనే మనం ఆగిపోవటం కాదు అనే థాట్స్ కూడా మీకు ఎనేబుల్ అవ్వచ్చు. మేబీ ఇంటర్మీడియట్లో నేను రాంగ్ డెసిషన్ తీసుకుని ఇలాంటి పొజిషన్కి వచ్చానన్న ఆలోచనలు కూడా చాలామందికి రావడం జరుగుతుంది. వాళ్ళు మనతో షేర్ చేయడం కూడా జరుగుతుంది, మనం వాళ్ళని కౌన్సిలింగ్ కూడా తీసుకోవటం జరుగుతుంది. సో ఇలాంటి జర్నీలో నాకు పర్టికులర్గా ఎవరైతే ఇలాంటి సందేహాలతో ఉండిపోయారో అలాంటి వాళ్ళ కోసం ఒక వీడియో చేసి తీసుకురావాలి, నా యొక్క ఒపీనియన్ కూడా మీతో షేర్ చేయాలని ఈ వీడియో ద్వారా రావటం జరిగింది. అయితే కోడింగ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి మరి ఎవరు నేర్చుకోవచ్చు? ఒక ఐటీ బ్యాక్గ్రౌండ్తో స్టడీ ఉన్న వాళ్ళు మాత్రమే కోడింగ్కి ఎలిజిబుల్లా? లేకపోతే ఎనీ డిగ్రీ ఆర్ వితౌట్ డిగ్రీ ఆల్సో ఈజ్ పాసిబుల్ టు లెర్న్ కోడింగా? అంటే నేను నా యొక్క అనుభవం బట్టి నేను ఫాస్ట్ 2 decades నుంచి కూడా ఐటీ ఇండస్ట్రీలో డిఫరెంట్ సెక్టార్స్లో కోడింగ్ కానీ, డేటాబేస్ కానీ, క్లౌడ్ ఎన్విరాన్మెంట్ కానీ, ఆర్కిటెక్చర్ ఫీల్డ్ కానీ ఇలా వర్క్ చేశాను రియల్ టైంలో. అండ్ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ వరల్డ్ వైడ్ ట్రైన్ చేయడం జరుగుతుంది విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో. మనం ఏదైతే ట్రైన్ చేస్తామో స్టూడెంట్స్కి థియరిటికల్ పార్ట్ కన్నా కూడా, ఎందుకంటే ఇవాళ థియరిటికల్ పార్ట్ అనేది మనకి వరల్డ్లో ఎక్కడైనా అందుబాటులో ఉంది, బుక్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఫోరమ్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, ఇవన్నీ ప్రాక్టికల్గా దాన్ని చేసి రిజల్ట్ ఓరియంటెడ్గా చూడగలగడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ డెవలపర్స్, కోడర్స్ హూ వాంట్స్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాజ్ ఎ కోడర్ అన్న, డెవలపర్ అన్న, ప్రోగ్రామర్ అన్న ఒకటే, దీంట్లో ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. సో వీటిల్లో అడుగు పెట్టాలంటే ప్రాక్టికల్గా మీరు నేర్చుకున్న దాన్ని కోడ్ రాసి లైన్స్ lakhs ఆఫ్ లైన్స్ రాయమని చెప్పట్లేదు. 4 lines, 5 lines, 6 lines, 10 lines కోడ్ రాయండి, ఓన్గా రాయాలి. ఇలా ఓన్గా రాసిన కోడ్ని ఇంప్లిమెంట్ చేసిన దాన్ని రిజల్ట్ సెట్, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి కోడ్ అవుట్పుట్ చూడాలనుకుంటున్నారో, వస్తుందనుకుంటున్నారో అది అవుట్పుట్ వస్తుందా రావట్లేదా, ఈ మెకానిజంలో మీరు కోడింగ్ ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటే
ఎస్, డెఫినెట్గా కోడింగ్లో మీరు సక్సెస్ అవుతారు. దట్స్ ట్రూ. స్ట్రాంగ్లీ బిలీవ్ యువర్ సెల్ఫ్. నిజమండి, స్ట్రాంగ్లీ బిలీవ్ యువర్ సెల్ఫ్. 4 రోజులు నేర్చుకున్నాను, నేను కోడింగ్ వచ్చేసింది, చదివేశాను, లైక్ వేరియబుల్స్ అంటారు, ఇవేగా వేరియబుల్స్, లూప్స్ అంటారు, ఇవేగా. ఇలా వద్దు. ఇలాంటి వే ఆఫ్ బుక్ నాలెడ్జ్, బుక్ కీపింగ్ మీకు లైక్ వెన్ యూఆర్ ఇంటర్వ్యూని చాలా పర్ఫెక్ట్గా క్లియర్ చేయగలరు థియరీతో. వెన్ యూ సిట్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్, ఇక్కడ ఈ థియరిటికల్ పార్ట్ మీకు ఏ విధంగా కూడా సహాయం చేయదు. ఏంటి అనేది అవగాహన వస్తుంది. అయితే ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక రియల్ సిచ్యువేషన్ లాంటిది, అంటే ప్రోగ్రామ్ దీని పర్పస్ నువ్వు ప్రోగ్రామ్ రాస్తున్నావు అన్నప్పుడు ఎలాంటి దాన్ని డిసైడ్ చేసుకోవాలి. ఫర్ లూపా, వైల్ లూపా, యారేసా, గ్రూప్ ఆఫ్ డేటా వచ్చినప్పుడు దేన్ని నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు అనేది ఇంపార్టెంట్. ఇలాంటి ఛాలెంజెస్ ఎప్పుడూ కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే యూ విల్ క్విక్లీ టేక్ ఎ డిసిషన్ అండ్ యూ విల్ ఆల్సో రైట్ ఎ కోడ్ వితౌట్ పెయిన్ అండ్ వితౌట్ టేకింగ్ మచ్ టైం. ఈ రియల్ వరల్డ్ ప్రాక్టీస్ అనేది కూడా మీకు ఎలా అంటే సింటెక్స్ ఎర్రర్ ఫ్రీ చేస్తుంది కోడ్, మీలో ఉన్న కాన్ఫిడెన్స్ని అమితంగా బిల్డ్ చేస్తుంది. గుర్తించండి, ఈరోజే మీలో ఉన్న ఇన్నర్ కాన్ఫిడెన్స్ని, ఆ యొక్క పవర్ని ఐడెంటిఫై చేయండి. నేనెందుకు కోడింగ్ చేయలేను? స్ట్రాంగ్లీ బిలీవ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మిమ్మల్ని మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరో కూడా ఆ విధంగా నమ్మలేరు. అది చెయ్యాలన్నా లైక్ ఎస్కేప్ అవ్వాలన్నా యు ఆర్ ద డిసిషన్ మేకర్ ఫర్ యువర్ కెరీర్. అంటే నాట్ ఓన్లీ ద ప్రజెంట్, ఫ్యూచర్ కెరీర్. సో ఆలోచించండి. కోడింగ్ చేయాలనుకుంటే, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో నేర్చుకోవాలనుకున్నా మంచి సమయం. ఇప్పుడు వీనెట్టాలి, అప్పుడు వీనెట్టాలి అనేది కాదు విషయం. మీ దగ్గర టైం ఉంటే యూ జస్ట్ స్టార్ట్ లెర్నింగ్ అండ్ అప్లై ద థింగ్స్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఈ వర్డ్ నాది కాదు, ఎప్పటి నుంచో వింటానే ఉంటాం కదా. సో కోడింగ్లో కూడా మంచి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఎంత రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు కోడింగ్ మీద అంత హ్యాండ్ ఫ్రీ, కంఫర్టబుల్. ఆ కంఫర్టబుల్ మీకు ఏ విధంగా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అంటే, శాలరీ డిసిషన్స్ వచ్చినప్పుడు యూ మే డిమాండ్ మోర్ శాలరీ విత్ దిస్ కాన్ఫిడెన్స్ వేర్ యూ కెన్ అప్లై. సో హరి సిస్టమ్స్ నుంచి కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది కోర్సెస్. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ అవర్ ఛానల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ అ కెరీర్లో నేను గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చూస్ చేసుకోవాలనుకుంటే నాకు ఈజీగా నేను గెట్ ఇన్ అవ్వగలనా? ఇలాంటి సందేహాలు ఉంటే ఈ వీడియో ద్వారా మీకు క్లారిఫై చేద్దామని మీ ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం. వీడియోలో కలుద్దాం. ఎవరైతే ఇంటర్మీడియట్ లెవెల్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్లో కానీ బీటెక్ కానీ ఇలాంటి కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ అయ్యాక మాస్టర్స్ డిగ్రీలో కానీ అడుగుపెట్టేవాళ్ళు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నవేడేస్ చాలా ట్రెండింగ్లో ఉన్న కెరీర్ ఆపర్చునిటీ. ఇది మీరు చక్కగా గుర్తుపెట్టుకుని దాన్ని చూస్ చేసుకోవటం చాలా గ్రేట్గా మీరు తీసుకున్న డిసిషన్ అండ్ డేరింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ పాయింట్. అయితే మరి నేను నేర్చుకోగలనా? ఇది ఈజియెస్ట్గా అయిపోయే పని అంటే సింపుల్గా ఈజీ అనండి. ఎంతసేపు కూడా మీ కెరీర్ని ఎంతసేపు ఫోకస్ చేస్తారు, మీరు నేర్చుకున్న స్కిల్ని ఏ విధంగా నేర్చుకుంటారనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు ఫస్ట్ పాయింట్ చూసుకుంటే అసలు వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే, హ్యూమన్ చేసే పనిని కంప్యూటరే దానంతట అది డిసిషన్ తీసుకుని చేయగలగటమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని యొక్క ఇంటెలిజెన్స్ యూజ్ చేసి యాక్యురేట్ రిజల్ట్ని మనకు తీసుకొచ్చి ఇవ్వటమే. సో ఇలాంటి సొల్యూషన్స్ని యూజ్ చేయటానికి మనకి హ్యూజ్ డేటా సెట్స్ అవసరం. ఏ కాంపోనెంట్ మీద మనం వర్క్ చేస్తుంటే, ఏ సెక్టార్ మీద మనం పనిచేస్తుంటే, ఆ ప్రోగ్రామ్ డెవలప్ చేస్తుంటే హ్యూజ్ డేటా సెట్ మనకి అందుబాటులో ఉంటే ఎస్ డెఫినెట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్స్ని మీరు కూడా ఓన్గా సొంతంగా క్రియేట్ చేయగలరు.
దీనికి ఒక పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఫస్ట్ మీరు చాలా జాగ్రత్తగా కీన్ అండర్స్టాండింగ్స్తో నేర్చుకోవాలి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఆల్గరిథమ్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ ఏవైనా సరే మీరు స్పెసిఫిక్గా అండర్స్టాండ్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓన్గా మీరు ఎక్స్ప్లోర్ చేసి న్యూ పాయింట్స్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దానివల్ల లెర్నింగ్ ఆస్పెక్ట్స్ ఈవెన్ అకాడమిక్లో లెర్నింగ్ కానీ థియరిటికల్ పార్ట్ కానీ కోడింగ్ స్టాండర్డ్స్ కానీ కోడింగ్లో మీరు రాసే విధానాలు కానీ చక్కగా స్టెప్ బై స్టెప్ 4 lines కోడ్ రాసిన అండర్స్టాండింగ్ ఆఫ్ ద పాయింట్ వెరీ కీన్గా మీరు అర్థం చేసుకుంటూ వాట్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ అవుట్పుట్ అనేది నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ సొల్యూషన్స్ ప్రిపేర్ చేస్తే ఎస్ డెఫినెట్గా మీరు ఓన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ప్రోగ్రామ్స్ని మీరు కూడా డెవలప్ చేయగలరు. బాగా ట్రెండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయిన పైథాన్ కానీ జావా కానీ దీంట్లో యూస్ చేయొచ్చు. పైథాన్ జావా బోత్ ఆర్ కూడా రెండు కూడా ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మీ ఓన్గా సో మెనీ ప్లాట్ఫామ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే అంటే ఏ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవచ్చు, ఎక్కడ నేర్చుకోవాలి నేను, ఎక్కడ అందుబాటులో ఉంటుందనే సందేహాలు కూడా ఉంటాయి. ఇవాళ యూట్యూబ్ కానీ అఫీషియల్ సైట్స్ కానీ అండ్ ఆన్లైన్ కోర్సెస్ కూడా చాలా చక్కగా అందుబాటులో ఉన్నాయి. ప్రాక్టికల్ ఓరియంటెడ్లో మీరు కోర్సెస్ కనుక నేర్చుకుంటే ఎస్ డెఫినెట్లీ యూ విల్ బీ సక్సెస్ ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏరియా. సో చూజింగ్ అండ్ లెర్నింగ్ ఆస్పెక్ట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్పెసిఫిక్గా ఏంటంటే ఆల్గరిథం యొక్క ఫంక్షనాలిటీస్, ఆల్గరిథమ్స్ ఎలా పనిచేస్తాయి డీటెయిల్డ్గా అండర్స్టాండ్ అయితే డెఫినెట్గా దీంట్లో మీరు తక్కువ టైంలోనే సక్సెస్ అవ్వచ్చు. సో హ్యాపీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చూస్ చేసుకోవడానికి ఫస్ట్ ప్రయారిటీని మీరు ఇస్తూ ఫ్యూచర్ కెరియర్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటారని ఆశిస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఐటీ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలనుకుంటే గ్రాడ్యుయేషన్లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ ఎలాంటి కోర్సును చూస్ చేసుకుంటే మంచి ఫ్యూచర్ కెరీర్ స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోగలం, అది మన చేతుల్లోనే ఉందా అనేది ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేద్దామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. టెక్ టాక్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా స్వాగతం. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. లెట్స్ గో టు వీడియో. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఎంసెట్ రాసేవాళ్ళు కానీ ఏదైనా అదర్ యూనివర్సిటీస్ నుంచి లైక్ రిలవెంట్ కోర్స్ నేర్చుకుని లైక్ క్రాకింగ్ టెస్ట్తో మీరు గ్రాడ్యుయేషన్లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ ఎంటర్ అవుతుంటే ఐటీ కోర్సెస్లో చూస్ చేసుకోవడానికి ఇవాళ చాలా లేటెస్ట్ బ్రాంచెస్ కూడా మనకు అందుబాటులోకి రావడం జరిగింది. వీటిల్లో అందరికీ తెలిసింది ఏంటంటే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేజర్గా ఇప్పటివరకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ఎంతో ఉపయోగపడింది. అదేవిధంగా ఏఐ అండ్ ఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ కోర్సు అండ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన క్లౌడ్ కోర్సెస్ అండ్ సైబర్ సెక్యూరిటీ కోర్సెస్. సో ఐటీ సెక్టార్లోకి ఎంటర్ అవ్వటం ఈజీగా ఈ కోర్సెస్లో కనుక మీరు ఏదైనా చూస్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉండి సెలెక్ట్ అయితే ఎస్ ఫ్యూచర్ కెరియర్ మీది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ కోర్సెస్లో ఐటీ రిలవెంట్ సబ్జెక్ట్స్ మాత్రం మీకు కోర్ సబ్జెక్ట్స్గా ఉంటాయి. సో రిలవెంట్గా ఈ కోర్ సబ్జెక్ట్లో మీరు ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ లైక్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్కి సంబంధించిన కోర్సెస్, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ దాని యొక్క ప్రాముఖ్యత ఎలా పనిచేస్తుంది, కోడింగ్ ఏంటి, కోడింగ్ అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి, హిస్టరీలు అండ్ కోడింగ్ రాసే విధానాలు, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ డెవలప్ చేసే విధానాలు ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా డేటాబేస్ టెక్నాలజీస్, సో నెట్వర్కింగ్ టెక్నాలజీస్ ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఏదో ఒక సెక్టార్లో మీరు ఈజీగా ఎంటర్ అవడానికి చాలా ఆప్షన్స్ ఎనేబుల్గా ఉంటాయి అనేది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఐటీ సెక్టార్లో ఏ పర్టిక్యులర్ బ్రాంచ్లోకి ఎంటర్ అవ్వాలన్నా కానీ మీకు బేసిక్గా స్ట్రాంగ్గా కొన్ని ఫండమెంటల్స్ లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేసే విధానాలు, థింకింగ్ ప్రాసెస్ ఎట్లా అండ్ మ్యాథమెటికల్ స్కిల్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేవి మీరు బిల్డ్ చేసుకుంటే కనుక స్ట్రాంగ్గా ఐటీ సెక్టర్లోకి ఎంటర్ అవ్వడం అనేది చాలా ఈజీ అవుతుంది. అదేవిధంగా ఫ్యూచర్ కెరీర్ని
మీరు ఎంటర్ అయిన కాడి నుంచి ఒక 5 ఇయర్స్లో చూసుకుంటే స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉండాలి అనుకుంటే మీరు ఐదర్ అడ్మినిస్ట్రేషన్ సెక్టార్స్ కానీ, కోడింగ్ సెక్టార్స్ కానీ, రిపోర్టింగ్ సెక్టార్స్ కానీ మంచి మంచి శాలరీస్ అండ్ ఫ్యూచర్లో స్ట్రాంగ్ కెరీర్ని మీరు బిల్డ్ చేసుకోగలుగుతారు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్యూచర్ కెరీర్లో ఎడ్యుకేషన్ పరంగా సీట్ కోర్సును చూస్ చేసుకోవటానికి అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా క్లారిఫికేషన్స్ ఉంటే కమెంట్ ద్వారా మాకు తెలియపరచండి. తప్పకుండా కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఒక కెరీర్ని స్విచ్ చేసుకోవడానికి మనం చాలా పెద్ద పెద్ద కలలు, డ్రీమ్స్ కంటా ఉంటాం. అయితే వాటిని నిజం చేసుకోవటం ఎలా? మీకోసమే ఆన్లైన్ సేల్ అతి తక్కువ ప్రైస్లో 399 ఫర్ ఈచ్ కోర్స్. నిజంగా ఎక్సైట్మెంట్. మీ కెరీర్ని సాఫ్ట్వేర్లోకి స్విచ్ చేసుకోవడానికి ఇదే సరైన తరుణం. మీ డ్రీమ్ కెరీర్ని ట్రూ చేసుకోవాలనుకుంటే, కోర్సెస్ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్, ప్రోగ్రామింగ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ డేటాబేస్ అనలిటిక్స్, ఎక్సెల్ రిపోర్ట్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇలా వాస్ట్ మీ ప్యాషన్ దేంట్లో ఉంటే దాంట్లోకి అడుగు పెట్టడానికి సరైన సమయం. 399 రూపీస్ లోపే కోర్స్ మీరు ఎన్రోల్ చేసుకుని ఈరోజే నేర్చుకోవటం మొదలు పెట్టవచ్చు. ఐటీ ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ఇదొక సరైన సమయం. మీరు ప్రయత్నిస్తారా? గెట్ రెడీ.